మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. మనము అందరం కలిసి దేవుణ్ణి ఎన్నెన్నో అడుగుతూ ఉంటాం, గొప్పవి ఆశిస్తూ ఉంటాం, అడిగినవన్నీ కావాలనుకుంటాం. అయితే భక్తుడు అంటున్నాడు, వాటన్నిటికంటే తినడానికి 3 పూట్ల తిండి, పని చేసుకోవడానికి పని ఉంటే అది దేవుడిచ్చే బహుమానమే అని భక్తుడు అంటున్నాడు. మనం అన్నీ అడిగి ఇవ్వకుంటే దేవునికి దూరం అవుతాం, దేవుణ్ణి దూరం చేసుకుంటాం. అంతేకాక దేవుని మీద అలుగుతాం. ఎంత బాధాకరమైన విషయం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక్క పూట తిండి లేక చనిపోయిన వారు ఎంతోమంది ప్రజలు. 2 వారాలు పని చేసుకుంటే నా కుటుంబము బాగుంటుంది అనుకుంటే ఆ 2 వారాలు కూడా పని లేక రోడ్డున పడిన కుటుంబాలు ఎన్నో మనకు కనిపిస్తాయి. దేవుని బిడ్డలారా, కానీ నీకు నాకు 3 పూట్ల తిండి దొరుకుతుంది, పని చేసుకోవడానికి పని దొరుకుతుంది, వాటిని అనుభవించడానికి సహాయం కూడా దొరుకుతుంది. ఇంతకంటే దేవుని సహాయం మరి ఎక్కడ దొరుకుతుంది అనేది మనం బాగా ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, లేని దానికోసం ఎంత ఆరాటపడినా కూడా మనము సంతోషపడలేము. దేవుడు ఇచ్చేదాన్ని బట్టి దేవుని స్తుతిస్తే దేవుడు అనుకున్న దానికంటే దేవుడు మనల్ని గొప్పగా చూసి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. లేని వాటి కోసం, నాకు అవసరం లేని వాటి కోసం నేను ఎదురు చూస్తూ బాధపడుతున్నానేమో. తండ్రి, నా అవసరతలు ఎరిగి 3 పూట్ల ఆహారాన్ని సిద్ధపరుస్తూ చేసుకోవడానికి పనిని ఇస్తూ నన్ను పోషిస్తున్న దేవానికి వందనాలు. నీ బహుమానంను నేను అందుకునే విధంగా దానిని గ్రహించి నేను స్తుతించే బిడ్డగా నన్ను లేవనెత్తమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.